హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేది. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కి అయితే అడుగుపెట్టింది. ఈ గెలుపుతో గత T20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి భారత్ రివెంజ్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి 100%. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 171 పరుగులైతే చేసి మనోళ్ళు. అక్కడ రోహిత్ శర్మ 57 కొట్టిన 39 బాల్లో 6 4లు 2 6లు 146 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోసారి విరాట్ కోహ్లీ అయితే డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి అక్కడ 9 బాల్లో 9 కొట్టిండు, ఒక 6 కొట్టిండు. మళ్ళీ అక్కడ రిషి టోప్లీ బౌలింగ్లో మళ్ళీ అదే ఓవర్లో మళ్ళీ పెద్ద షాట్ పోయి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఏదేమైనా కానీ అక్కడ ఫైనల్లో ఒక మ్యాచ్ గెలిపితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది విరాట్ కోహ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక్కడ నెంబర్ 3 వచ్చిన రిషబ్ పంత్ కూడా మరి అక్కడ చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ 6 బాల్లో 4 కొట్టిండు. అక్కడ మరి ఇతను కూడా పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 4లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ మిడిల్ ఓవర్స్లో సూర్యకుమార్ యాదవ్ కూడా అక్కడ 47 కొట్టిండు. అక్కడ 36 బాల్లో 4 4లు 2 6లు 130 స్ట్రైక్ రేట్ అవుతుంది. ఇక్కడ 130 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో సమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత స్లో ఉంది వికెట్ అయితే. మరి అక్కడ ఇద్దరు అక్కడ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ నాకు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అక్కడ టీమిండియాకి. ఇక తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా మరి అక్కడ 2 6లు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 2 6లు కూడా ఫ్లాట్గా పోయినాయి. అక్కడ నో టైంలో అక్కడ 23 అయితే కొట్టింది. మరి అక్కడ 176 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత వచ్చిన జడేజా కూడా మరి అక్కడ జడేజా అయితే ఈ మ్యాచ్లో నెంబర్ 6లో వచ్చిండు. మరి అక్కడ శివన్ దుబే మరి నెంబర్ 7లో అయితే వచ్చిండు. శివన్ దుబే పైన అంత కాన్ఫిడెన్స్ అయితే మరి టీం అయితే చూపిస్తలేని ఇక్కడ మనకైతే అర్థమవుతుంది. ఇక నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా వచ్చింది. ఈ మ్యాచ్లో నెంబర్ 6లో రవీంద్ర జడేజా వచ్చిండు. ఇక జడేజా కూడా మరి అక్కడ 9 బాల్లో 17 కొట్టిండు, 2 4లు కొట్టిండు, 188 స్ట్రైక్ రేట్తోని చాలా బెటర్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఇక శివన్ దుబే మరి అచ్చుడికి వచ్చిన ఫస్ట్ బాల్కి అక్కడ డౌకౌట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా డిసప్పాయింట్ చేస్తున్నాను చెప్పుకోవచ్చు. మరి ఈ టోర్నీలో మరి ఒక్క మ్యాచ్లో కూడా అక్కడ మ్యాచ్ వినింగ్ నాకైతే మనం చూడలేము శివన్ దుబే దగ్గర నుంచి. ఇక బౌలింగ్లో కూడా పెద్ద అయితే యూస్ అయితే అవుతలేడు. కాబట్టి ఖచ్చితంగా మరి నెక్స్ట్ మ్యాచ్లో ఇతని ప్లేస్లో ఎస్వి జైస్వాల్ని తీసుకురావాలి, లేదంటే సంజు శాంసన్ అయితే తీసుకురావాల్సిందే. ఇక నెంబర్ 8లో తర్వాత వచ్చిన నెంబర్ 8లో అక్కడ అక్షర్ పటేల్ కూడా మరి అక్కడ 6 బాల్లో 15 కొట్టిండు, ఒక 6 కొట్టి టీంకి అయితే మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో మన టీమిండియా 20 ఓవర్లకి 171 పరుగులు వేసింది 7 వికెట్ల నష్టానికి. ఇక తర్వాత మరి ఇంగ్లాండ్ చేజింగ్లో మరి అక్కడ మన టీమిండియా బౌలర్లకు మాత్రం అక్కడ కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 103 రన్స్కే మరి అక్కడ చాలా మరి అక్కడ వాళ్ళైతే ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా బౌలర్స్ చూసుకుంటే అక్కడ మరి బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నారు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరి ఇదే పర్ఫార్మెన్స్ని అక్కడ ఫైనల్లో కూడా చూపించి మ్యాచ్ను అక్కడ గెలిచి అక్కడ కప్పును వాడుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది మన టీంనే పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే. హోప్ మరి ఇదే పర్ఫార్మెన్స్ని అక్కడ కూడా కంటిన్యూ చేసి మరి మ్యాచ్ను గెలిచి అక్కడ కప్పును వాడుకోవడం అందరం కోరుకుందాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 29 జూన్ నాడు అక్కడ మరి బార్బడస్లో జరగబోతుంది సౌత్ ఆఫ్రికాతోని. ఇక ఈ మ్యాచ్కి మన టీం యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ జైస్వాల్ నారు లేదంటే సంజు శాంసన్ పట్టుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మన శివన్ దుబే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో ఎక్కడ కూడా మన అక్కడ ఇంపాక్ట్ అయితే చూపుతలేడు. కాబట్టి మరి అక్కడ జైస్వాల్ని గిట్ట పట్టుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ మనం చూసినాక లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణించినో 57 అయితే కొట్టింది 39 బాల్లో. ఇక జైస్వాల్ కూడా మనకు తెలుసు మరి అగ్రెసివ్ స్టార్ట్ అయితే మనకి సరిపోతుంది. ఒక 10 బాల్లో ఒక 20-30 కొడితే సరిపోతుంది టీంకి అయితే. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ దిగితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక మళ్ళీ అక్కడ పవర్ ప్లే అయితే అవుట్ అయ్యిండు, ఒక పెద్ద షాట్ కొట్టిండు, మళ్ళీ పెద్ద షాట్ ఆడు అక్కడ అవుట్ అయ్యిండు. అదే నెంబర్ 3లో అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు, ఎన్నో రన్స్ అయితే స్కోర్ చేసిండు. కాబట్టి మరి విరాట్ కోహ్లీ నెంబర్ 3లో వస్తేనే చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో మరి విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో వస్తే బెటర్ ఉంటుందా, లేదంటే నెంబర్ 3లో వస్తే బెటర్ ఉంటుందా అనేది. ఇక నెంబర్ 4లో మనం చూసుకుంటే మరి అక్కడ సూర్యకుమార్ యాదవ్ మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి ఏ విధంగా రానిచ్చిండో బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు. 47 కొట్టిండు, 36 బాల్లో 4 4లు 2 6లు 130 స్ట్రైక్ రేట్తోని. ఇక్కడ 130 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 170-180 స్ట్రైక్ రేట్తో సమానం చెప్పుకోవచ్చు. మరి ఇదే ఫామ్ని ఫైనల్లో కూడా కనబర్చి మ్యాచ్ను గెలిపిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే రిషబ్ పంత్ ఫస్ట్ 2-3 మ్యాచ్లు అయితే మంచిగా రానిచ్చిండు నెంబర్ 3లో. బట్ తర్వాత అన్ని మ్యాచ్లు కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి అక్కడ
ఒక మ్యాచ్లో 10 కొట్టుడు, ఒక మ్యాచ్లో 15 కొట్టుడు. అదే కానీ పెద్ద నాకు కింద అయితే కనవచ్చలేకపోయిండు. ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే మంచిగా రానిచ్చిండు, బట్ తర్వాత అన్ని మ్యాచ్లు కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు మరి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఒకవేళ గిట్ట విరాట్ కోహ్లీ నెంబర్ 3 ఆడద గిట్ట రిషబ్ పంత్ అయితే నెంబర్ 5 ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం 13 బాల్లో 23 అయితే కొట్టిండు. ఒక 4 2 6లో 176 స్ట్రైక్ రేట్తో. అక్కడ 176 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో సమానం చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి నాకాస్త మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా ఇతని దగ్గర నుంచి అయితే వికెట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్ వేసిండు, 14 రన్లు అయితే ఇచ్చిండు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ 9 బాల్లో 17 అయితే కొట్టిండు. మంచి టీంకి అయితే మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండు. 2 4 అయితే కొట్టిండు లాస్ట్లో వచ్చి 188 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్లో కూడా 3 ఓవర్లు వేసిండు, 16 రన్లు అయితే ఇచ్చిండు. మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు, వికెట్ లేకుండా అని ఎకనామికల్ అయితే వేసిండు. మరి ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మరి ఇతని దగ్గర నుంచి అయితే వికెట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఇతను ఏ విధంగా పర్ఫామ్ చేసిండో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ అక్కడ మనం చూసుకుంటే 3 క్రూషియల్ వికెట్లే తీసుకున్నాడు. దాంతో అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది ఇతనికైతే. మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా 3 వికెట్లే తీసుకున్నాడు. మరి జస్ట్ 19 రన్స్ మాత్రం ఇచ్చిండు 4 ఓవర్స్లో. అక్కడ చాలా క్రూషియల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మిడిల్ ఓవర్స్లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ అయితే. మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ 2 ఓవర్ వేసిండు, 17 రన్లు అయితే ఇచ్చిండు. కొంచెం ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అయినా కానీ మరి అంతకుముందు మ్యాచ్లో అయితే వికెట్ అయితే ఉన్నాయి ఇతనికైతే. ఇక్కడ నెంబర్ 11లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం అక్కడ సాల్ట్ వికెట్ అయితే తీసుకున్నాడు. మరి అక్కడ 2.4 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 2 క్రూషియల్ వికెట్లే తీసుకున్నాడు 4.5 ఎకనంతో. ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా మరి అదే స్పెల్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్ జేష్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక ఓపెనింగ్లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మనం కనబడుతుంది. ఇక నెంబర్ 8 రకం నాకు సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే 6 బౌలింగ్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. అక్కడ 3 పేసర్లు 3 స్పిన్నర్లతో అయితే మంచి కాంబినేషన్ అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది ఈ టీం అయితే. ఖచ్చితంగా మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ జైస్వాల్ను తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట మాకు అక్కడ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ అక్కడ డిస్టర్బ్ చేద్దానుకుంటే మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ సంజు సామ్సన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి అక్కడ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే రన్స్ అయితే రావాల్సి ఉంది. మరి ఈ ఫైనల్లో ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రానుతున్నది. ఇక ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి విరాట్ కోహ్లీ 1 డౌన్ ఆడితే బెటర్ ఉంటుందా, లేదంటే ఓపెనింగ్లోనే కంటిన్యూ అయితే బెటర్ ఉంటుందా అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.